యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. ఇండస్ట్రీలో బతికితే నాగార్జున గారి లాగా బతకాలి అని చెప్పి చాలామంది హీరోలు ఇప్పటికే చెప్పారు. అంటే ఆయన రిచ్‌నెస్ అదంతా పక్కన పెడితే ఆయన లైఫ్ స్టైల్, ఆ బాడీ మెయింటైన్ చేయడం కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ అందరికీ చాలామందికి ఆదర్శం. అసలు నాగార్జున గారి డైట్ ఎలా ఉంటుంది? నాగార్జున గారు వారంలో 5 రోజులు మామూలు ఫుడ్ తీసుకుంటాడు. హ్మ్. అంటే ఇడ్లీ కానీ మామూలే, మనం ఏం తింటాం అదే, మితంగా తీసుకోడు. అంటే ఎక్కువగా తినడు. ఓకే. ఫస్ట్ పాయింట్, ఒక ఇడ్లీ తిన్నాడు అనుకుంటే ఒక ఇడ్లీ, లేదంటే ఒక వడ, లేదనుకుంటే ఒక గారి, ఇట్లా తక్కువ తింటాడు. ఏదైనా ఒకటి. ఒక దాంట్లో మళ్ళీ ఆకలేసినప్పుడు తింటాడు ఏదో ఒకటి. ఆకలి లేనిదే తినడు. మనం ఏం చేస్తాం, ఆకలి ఉన్నా లేకపోయినా ఎవడన్నా పెడితే తినేస్తాం. అట్లా కాదు, ఆయన ఆకలి వేసినప్పుడు తింటాడు. మధ్యాహ్నం నుంచి ఏం తీసుకుంటారు? మధ్యాహ్నం మామూలు భోజనంలో ఎప్పుడు కూడా ఆయనకి బెండకాయ కంపల్సరీ ఉండాలి. ప్రతిరోజా? ప్రతిరోజు ఉండాలి. ఆహా. తర్వాత చిప్స్ ఉండాలి, హాట్ చిప్స్ ఉండాలి. రైస్ ఏమో మన రైస్ కాదు, దంపుడు బియ్యం. ఆహా. దంపుడు బియ్యం ఉంటాయి. అంటే దాన్ని ఏమంటారు, పొట్టు అదే తౌడు మన తీయకోకుండా పాత రోజుల్లో ఉండే పాత రోజులు దంపుడు బియ్యం. తర్వాత రసం, ఒక అరటిపండు, ఏదన్నా మొత్తానికి 4 ఉండాలి. అవి కూడా ఏంటంటే అంత అదొకటి. రైస్ మటుకు చాలా మెత్తగా ఉండాలి, మనం తినలేం. అది మెత్తగా అయిపోద్ది. ఓకే. అంటే అన్నం చీడిపోయినట్టు ఉంటుంది కదా, మెత్త ముద్దలాగా అయిపోద్ది కదా, అట్లా ఆయనకి అలా ఇష్టం. అలా ఇష్టం. అంతే, అది తింది. ఇక సాటర్డే వచ్చింది అంటే సాటర్డే నైట్ నుంచి ఆయన కావాల్సింది ఎక్కువ ఇష్టం ఏంటంటే పాంప్లెట్ చేప తింటాడు. చేప. అదంటే ఆయన బాగా ఇష్టం. అది నేను అవుట్డోర్లో కూడా వండి పెట్టేవాడిని ఆయన. ఎప్పుడన్నా కేరళ కానీ అటు వెళ్ళినప్పుడు, అరే నాకు అంటే మా తెలుగులో చందువ చేప అంటారు, ఇట్లా పాంప్లెట్ చేప ఇట్లా ఉంటుంది, అది అవి వండి పెట్టేవాడిని. అవి అంటే చాలా ఇష్టం. ఇక ఆ సండే మటుకి మటన్ కానీ చికెన్ కానీ 2-3 ముక్కలే అంతే. అంత తర్వాత ఏంటంటే శుభ్రంగా ఆ తినేది ఆదివారం పూట కొద్దిగా ఎక్కువ తింటాడేమో నాకు. ఓకే. అంటే జిమ్ సార్, డైలీ జిమ్ చేస్తారు? డైలీ జిమ్ చేస్తాడు. జిమ్ చేస్తాడు. పొద్దున్న ఒక రాగి గ్లాస్ ఎంత ఉంటుంది, రాగి గ్లాసు, ఆ గ్లాసు దాంట్లో ఏంటంటే నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్రూట్, తర్వాత ఇది ఏమంటారు, వైట్ పటికి బెల్లం ముక్క ఉంటుంది, పటికి బెల్లం తెలుసు కదా, షుగర్ పటికి బెల్లం, అది కానీ తేనె కానీ, అది లేకపోతే తేనె, ఇవన్నీ మిక్సీ చేసి ఇచ్చేవాడిని. ఒక గ్లాసు రాగానే, షూటింగ్ రాగానే ఫస్ట్ ఒక గ్లాస్ ఇచ్చాడు. ఆయన పరగడుపున తాగేవాడు. ఓకే. అది కంపల్సరీ ఉండాలి. అది అందుకనే ఆయనకి హెయిర్ ఓడదు. ఇదేనా రహస్యం? రహస్యం ఎందుకు ఓడదు అంటే అదే, ఉసిరికాయ, క్యారెట్, ఈ జ్యూస్, నిమ్మకాయ, తేనె, ఇంత గ్లాస్ తాగుతాడు. మళ్ళీ ఇంత కాదు, ఇంత పెద్ద గ్లాస్ తాగుతాడు. నాకు తెలిసి ఆయన కెరీర్లో ఒక అన్నమ్మాయికి తెప్పించి దేనికి విగ్గుపడినట్లేరు. అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి పెట్టాం కానీ తీసేసాం తర్వాత. వాళ్ళు వాడింది అన్నమయ్యకే. ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి ఫస్ట్ పెట్టి బాగాలేదని తీసేసాం. బాగుంది ఉంగరాలు చుట్టూ అది ఇదని పెట్టి అన్నమయ్యకే పెట్టాం. అది కూడా రెండింటికి, ఓల్డ్ గెటప్కి, మిడిల్ గెటప్. ఇదనమాట హెల్త్ సీక్రెట్. హెల్త్ సీక్రెట్, హెయిర్ సీక్రెట్ అంతే. ఎవరికైనా ప్రపంచంలో కానీ మెయింటైన్ చేయదు. ఆ జ్యూస్ మిషన్లో బీట్రూట్, క్యారెట్, ఉసిరికాయ, నిమ్మకాయ, తేనె సస్తే ఓడదు. ప్రపంచం ఎవరికి ఓడదు, కానీ మెయింటైన్ చేయరు. నాగార్జున గారికే కాదు, ఎవరికి ఎవరికి ఓడదు. కానీ ఆయన మెయింటైన్ చేస్తాడు కాబట్టి ఆయన వేరేట్టు. నేనే ఇచ్చేవాడిని చేసి. నేను ఆయనకి అన్నీ చేసి పెట్టేవాడిని. దోశలు వేసి పెట్టేవాడిని. ఏదైనా అవుట్డోర్లు వెళ్ళినప్పుడు చేప కానీ అక్కడ ఏదైనా దొరికితే చేసి పెట్టేవాడిని. బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి సార్ ఆయన? బాగా ఇష్టం అంటే నాకు తెలిసి చేప ఎక్కువ బాగా ఇష్టం. ఈ ప్రాన్ అవన్నీ సీ ఫుడ్ తిండ కానీ ఇదంటే చాలా ఇష్టం.
పాంప్లెట్ చేప అంటే ఒకటి రెండు కూడా తింటాడు ఒకసారి. అదే బాగా ఇష్టం ఆయన. ఓకే. అది కూడా ఏంటంటే ఆయన గురించి గార్లిక్ ఉంది కదా, మన వెల్లుల్లిపాయ సన్నగా కోసి అల్లం అవన్నీ చేసి ఆలివ్ ఆయిల్లో నానబెట్టాలి. అది ఓకే. పెప్పర్ వేసి బాటిల్లో కారం బదులు పెప్పరు, ఆలివ్ ఆయిల్, గార్లిక్, ఈ తర్వాత దాన్ని ఏమంటారు అల్లం ముక్కలు సన్న చేసి అది ఆ ఫిష్ మీద వేయాలి. ఆహా. అది అబ్బా టేస్ట్. ఇంకా అంతేగాని మన పసుపులు అల్లం ముద్దలు అవన్నీ ఉండవు. అలవాటు చేసింది ఏది అలవాటు చేయడం కదా, ఆయన చెప్పేవాడు. నాకు ఆయనకి నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేదండి మేకప్ రూమ్లో. యూట్యూబ్లో చూసుకొని అరే ఈ కోడి ఇలా చేసేవాడు, ఇది దమ్ ఇలా చేస్తారు అని చెప్పేవాడు నాకు. ఓకే. తర్వాత ఫిష్ ఇలా గాలిస్తే బాగుంటుంది అంటే నాకు కొద్దిగా వంట మీద నాకు కొద్దిగా ఇంట్రెస్ట్. నేను వంట చేయటం అంటే ఇప్పుడు సండే వచ్చిందంటే మామూలుగా నేను కూడా ఇంట్లో అమ్మని పిలిచి చికెన్ మటన్ తెస్తే నేనే వండి పెడతా ఉంటాను. దాని మీద ఆయన చెప్తూ ఉండేవాడు, తండ్రి ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు ఇట్లా. సూపర్. నేను ఆయన హీరోగా నేను మేకప్ మ్యాన్ లాగా ఉండేవాళ్ళం కాదు వాస్తవం చెప్పాను. అదే కదా, మీరు చంద్ర కాదు నాగార్జున చంద్ర. ఇక అందరు నేను వెళ్ళానంటే ఇప్పుడు కడతాడు కదా బాబు వచ్చారా అంటాడు. ఇప్పుడు నేను ఎక్కడికైనా చెట్లకి వెళ్ళాను అనుకో, నన్ను తెలియని వాళ్ళు చూసి అరే బాబు వస్తున్నారా అంటారు. ఆయన ఉన్న దగ్గర నేను ఉండేవాడిని, నేను ఉన్న దగ్గర ఆయన ఉండేవాడు అప్పట్లో ఒక నీడలాగా. సార్, ఇందాక ఇంటర్వ్యూ చేస్తున్నంతసేపు మీ ఇంట్లో నాకు చాలా ఫోటోలు కనిపిస్తున్నాయి. సో ఇంటర్వ్యూని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను అయిపోయాక మిమ్మల్ని అడగదాం అనుకుని అడుగుతున్నాను. అసలు ఏం సార్ ఈ ఫోటోలు? సార్ ఇటు వస్తే నాగార్జున గారు చాలా ఎంగేజ్లో ఉన్నారు. హెలికాప్టర్. ఎప్పుడు సార్ ఈ ఫోటో ఎక్కడ? ఇది రాబోయే చందమామ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఓకే అక్కడ తీసిన ఫోటో ఇది. సాంగ్ చేస్తున్నాం, జైన్ గారు డైరెక్టరు, జైన్ గారు అక్కడ తీసింది. బాగా యంగ్, అట్లా ఉండేవాళ్ళం ఇద్దరం. అంటే నాగార్జున గారి కంటే మీరే స్టైల్గా నిలబడినారు. అలా ఏం కాదు కానీ మొండిగా ఉండేవాడిని అప్పుడు. అంత క్లోజ్? ఇంకా అంత క్లోజ్. అంటే ఈ ఫోటో చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. నాగార్జున గారి ముందు ఎలా అయినా ఉండగలిగే ఒకే ఒక్క మనిషి చంద్ర. అయ్యో అంత కాదు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాడిని అమ్మ అంతే. అంతకంటే ఎంత సార్ అప్పుడు సార్ ఏజ్? అప్పుడు వచ్చి అన్నమయ్య తర్వాత కదా 34, 35 అవుతాయేమో అంతే. యంగ్ బాగా రాబోయే చందమామ. అంటే ఇది కూడా అదే, ఇది రాబోయే చందమామలోనే క్రూజ్ తీసాం. క్రూజ్ అని చెన్నై నుంచి మలేషియా వెళ్ళటానికి సాంగ్ ఉంది, అంజలా జవేరితో సాంగ్. బాలి మా ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, దీంతో అక్కడ సాంగ్. అవును, ఇదే ఎందుకు తీసి పెట్టుకున్నారు? నాకు అది నచ్చింది బాగా. క్వశ్చన్ అంటే ఈ అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటాను అన్నమాట. ఈ ఫేసు ఎక్కడ తప్పు చేశాను, ఏంటి, ఎలా ఉండాలి, ఏంటి అనేది మెమరీ. ఇది నాకు బాగా నచ్చింది అనమాట అప్పట్లో ఈ ఫోటో. ఓకే. నేను ఈయన ఫేస్లో కొన్ని డిఫికల్ట్స్ ఏమున్నాయా ఏం లేవా అంటే అప్పుడప్పుడు ఇలాంటి పోజులు చూసుకుంటే నాకు కొన్ని అర్థం అవుతాయి. నోస్ కట్ కానీ నోస్ కట్ కూడా చేసింది కూడా కనపడదు, చూసావా ఇలా ఉంటుంది నోస్ కట్. అంటే ఇష్టమైంది బాగా. మీ వర్క్స్ అంతా తెలుస్తూ ఉంటాయి. ఇది కూడా వచ్చేసి కామాక్షి ఏం సినిమా ఇది రీసెంట్గా వచ్చింది, రాజన్న. కాదు, రాజన్న కంటే ముందు కామాక్షి శివప్రసాద్ రెడ్డి గారి సినిమా ఇది. సార్ ఆ గెటప్ గురించి చెప్పండి. ఈ గెటప్ అదే సాంగ్లో గెటప్, సాంగ్లో వస్తుంది ఇది సాంగ్ గెటప్. ఓకే, చాలా గెటప్ అంతా కొంచెం వెరైటీగా సాంగ్లో వస్తుంది. మీరు ఇష్టపడి తీసి పెట్టుకున్నారు దాన్ని. ఏ అయితే బాగుంటాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఇట్లా ఇష్టమైనవన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. నాగార్జున గారికి తెలుసా ఆయన ఫోటోలంతా? ఫస్ట్ టైం అసలు నా ఆఫీస్కి రావడం ఫస్ట్ టైం, ఈ ఫోటోలు అన్నీ చూస్తాం కూడా ఫస్ట్ టైం. ఇంత మటుకు ఎక్కడా కూడా ఈ ఫోటోలు అసలు బయటికి రాదు. ఒక్క నాగార్జున గారు, ఏఎన్ఆర్ గారు తప్పించి ఇంకా ఎవరి ఫోటో? బంగారం ఉంది కదా, అనుష్క, ఇంకెవరు ఫోటో. అంటే ఇక్కడ సార్ మొత్తం అసలు ఈ ఇమేజ్ చూస్తుంటే నిజంగా శ్రీనివాసులని ఇది నిజంగా చూసినట్టుంది. ఇది బ్రహ్మానందం గారు ఇచ్చారు, ఇది ఆయన చేతితో పెయింట్ చేసింది ఇది. ఓహో. నేను బ్రహ్మానందం గారికి నాకు చాలా నేనంటే చాలా ఇష్టం ఆయనకి.
తమ్ముడు తమ్ముడు అంటూ ఉంటాడు, అన్నయ్య అంటాను. సార్ నేను సినిమా చేసేటప్పుడు అదే ఆఫీస్లో నీకు మా వెంకటేష్ స్వామిని ఇస్తాను పెట్టుకోమని చెప్పి పంపించాడు ఆయన. మీరు నిర్మాతగా సినిమా చేస్తున్నాడు పెట్టుకోవాలని పంపించాడు, గిఫ్ట్ ఇచ్చాడు ఆయన. ఇంత బాగుంది సార్ అసలు. ఆయన పెన్సిల్తో వేసింది స్కెచ్, ఆయన చేత్తో వేసింది బ్రహ్మానంద గారు. అండ్ ఇక్కడ సార్ మీ దేవుడు, మా దేవుడు. ఇక్కడ అందరి దేవుడు, ఇక్కడ మీ దేవుడు. ఎప్పుడు సార్ ఈ ఇమేజ్, ఈ ఫోటో ఎప్పుడు ఇది నేను పంచాక్షరి సినిమా చేసేటప్పుడు నాగార్జున గారి ఇంట్లో ఉంది ఫోటో. ఆయన ఆఫీస్లో పెట్టుకున్నా అంటే బాబు నాకు ఈ ఫోటో కావాలి బాబు అన్న. అని నా దగ్గర ఉంది కదరా, నాన్న దగ్గర ఉంటే అడిగి తెస్తాను అని అన్నాడు. తర్వాత ఆయన తెచ్చిచ్చాడు అనమాట. ఇది బాపు గారు 1962లో ఇంకుతో వేసింది ఇది. ఓ ఇది ఆయన సెట్ చేసినంతా. అవును, ఆ స్ట్రోక్స్ అన్ని ఆ ఇంకు అంటే అప్పట్లో సిరా ఇంకు వచ్చేది కదా, ఆ ఇంకుతో వేసింది అనమాట. ఆయన బాపు గారు వేసింది. ఎంత బాగుంది సార్ అసలు. ఇక్కడ డేట్ కూడా ఉండాలి అక్కడ. ఇదిగో 62 162 బాపు. అవును, ఆయన మా ఆఫీస్లో పెట్టుకున్నాను. ఏమనిపిస్తుంది సార్ రోజు ఈ ఫోటో చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది? ఆయన అన్నీ గుర్తొస్తుంటాయి నాన్న నాకు. చిన్నప్పుడు పని చేసినాయి, చేసినాయి, నేను బైక్ మీద వెళ్ళినాయి, అనుకున్న స్టూడియోలో తిరుగుతున్నాయి. ఆయన ఆ చెట్టు కింద కూర్చొని నన్ను చూస్తా, నేను ఆయన చూసుకుంటా, ఆయన ఏదో పిలవటం, ఏదో అంటాం, అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇక మనం ఏం చేయలేము. ఒక జీవితం అంటే ఎంత నాకే కాదు చాలామందికి ఆయన ఒక దాన్ని ఏమంటారు, దైవం లాంటాడు. సూపర్ సార్. అండ్ ఇక్కడ పక్కన చూస్తే అమ్మ బంగారం, మీ బంగారం, మా బంగారం జేజమ్మ. అండ్ ఫోటో కూడా ఆ గ్రాండ్నెస్ అది తెలుస్తుంది. ఈ ఫోటో వెనక స్టోరీ ఏంటి సార్? ఇది శ్యాంప్రసాద్ రెడ్డి గారు అరుంధతి అయిపోయిన తర్వాత అనుష్క గారు గిఫ్ట్ ఇచ్చాడు. ఓకే. నేను మా ఫ్లాట్కి వెళ్ళినప్పుడు కనపడింది. ఇదే ఈ స్టోరీ పంచాక్షరి డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఫోటో కావాలి అన్నా. సో నచ్చితే తెచ్చేసుకోవడం. అంటే బొమ్మి నాకు చాలా ఇష్టం బొమ్మి అంది. అంటే ఇవ్వటానికి కొద్దిగా అమ్మాయి అంటే బాగుంది కదా ఫోటో. అవునవును. నాకు కావాల్సిందే ఇస్తావా ఇవ్వాలి ఆఫీస్లో పెట్టుకోవాలి తీసి ఇచ్చింది. దీని వెనక ఒకటి రాసి ఉంటుంది, ఇదిగో. అవును, ఏదో రాసింది. మా అబ్బాయి గిఫ్ట్ కింద ఇది. అప్పుడు ఇది ఇక్కడ స్వీటీ సంతకం కూడా పెట్టుకున్నారు. బొమ్మదేవర తేజసాయి రత్న శ్రీ ఆంజనేయ వరప్రసాదరావు మా అబ్బాయి పేరు ఇది. ఇక్కడ మొత్తం రాసిన ఆ పేరు పెట్టి ఇచ్చింది అనమాట. అమ్మాయి ఒక్కతే, మా అబ్బాయి ఫుల్ పేరు స్వీటీ ఒక్కతే పలుకుద్ది. బొమ్మదేవర తేజసాయి రత్న శ్రీ ఆంజనేయ వరప్రసాదరావు ఎలా ఉన్నాడు అంటది. చంద్ర అంద బొమ్మి అంటుంది. సో వారు సంతకం పెట్టినారు, స్మైల్ చేస్తున్నారు. సో మీ బంగారం, మా బంగారం చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్ రోజు? ఇంక బంగారం చూసినప్పుడల్లా ఈ అమ్మాయి లేకపోతే, ఈ ఫోటో చూస్తే ఈయన లేకపోతే నా పరిస్థితి ఏంటి, ఈ ఫోటో చూస్తే ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఈయనే కదా. అంటే ఇద్దరికి నాకు అలా అనిపిస్తుంది. పక్క పక్కన పెట్టుకున్నాను, తర్వాత పెట్టుకుంటా. అండ్ ఇక్కడ చాలా యంగ్గా అసలు స్మైల్ కానీ ఆ హీరో లాగా ఉన్నారు. పక్కన సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో ఎప్పుడు సార్ ఈ సందర్భం? ఇదే మనం సీత అవార్డు వచ్చింది కదా మన దీనికి సీతారామరాజుకి సార్, దానికి. ఓకే. హరికృష్ణ గారిది చెప్పాను కదా ఇప్పుడు. సో అండ్ ఇక్కడ సేమ్ ఆ గెటప్ ఈ గెటప్ ఒకటే నాన్న, ఆ గెటప్ ఈ గెటప్ ఒకటే. అదే సినిమాది. సినిమా పేరు గుర్తురావట్లేదు కానీ శివప్రసాద్ రెడ్డి గారి సినిమా. ఎందుకు నాగార్జున గారు బాగా స్మైల్ చేస్తున్నారు అక్కడ? ఏమన్నారు? నేను బాగా ఆ హెయిర్ సెట్ చేస్తున్నాను. నేను సెట్ చేస్తున్నప్పుడు సచిన్ గారు అని స్టిల్ ఫోటోగ్రాఫర్, చంద్ర ఫోటో తీస్తాను ఉండవా అన్నాడు. సరే ఇట్లా నుంచి కాదు ఏదన్నా చేస్తానట్టుగా ఉండంటే ఉండి బాబు ఏదన్నా చేస్తానని చెప్పి అట్లా ఇద్దరు నవ్వుకుంటున్నాం. మళ్ళీ ఈ ఫోటోకి కూడా నీకు స్టిల్ ఆరా, స్టిల్కి కూడా వర్కింగ్ స్టిల్ అంటారా ఏదో అన్నాడు ఆయన, నవ్వుకుంటున్నా. ఫిజిక్ చూడండి సార్ అసలు ఎలా ఉందో. యా, ఏం పడినారు నవ్వటానికి కాదు, అక్కడ ఏదో తెల్లకి కనపడితే. సూపర్ సార్. అంటే ఇట్లాంటివన్నీ కూడా పెద్ద మెమరీస్ అనమాట, లైఫ్ మొత్తం ఒకసారి చూసుకున్నట్టు ఉంటుంది. ఇంకా సీళ్ళు అన్నీ ఉన్నాయి కానీ ఇక అన్నీ ఎక్కడ పెడతాం అన్నీ. ఒకటి సీతారామరాజుని, ఒకటేమో రామదాసు సార్. ఇంకోటి ఉండాలి, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది ఇది.
ఓకే ఒకటేమో సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఒకటి రాజశేఖర రెడ్డి గారు. సార్ మొత్తం 3 2 మొత్తం మూడు మూడు కదా, మూడు ఇంకోటి ఉండాలి. అన్నమయ్యది. అన్నమయ్య కంటే చీఫ్ని కాదు కాబట్టి చీఫ్కి ఇచ్చారు. ఓకే అన్నమయ్యకి వచ్చింది, అన్నమయ్య చీఫ్ చేయలే నేను, ఓన్లీ పర్సనల్ చేశాను. అంటే ఏంటంటే పర్సనల్ చేస్తే ఎవరు, అర్థమైంది. కంపెనీ చీఫ్ చేస్తేనే సీట్స్ ఇస్తారు. సో దానికి అన్నమయ్యకి వచ్చింది కానీ అది చీఫ్ తీసుకుంటారు. 3 మన చేతుల మీదుగా 3 వచ్చినట్టు. బట్ ఈ 2 అంటే మీలాంటి వాళ్ళు ఇవన్నీ చెప్తుంటే మాకు తెలుస్తుంటుంది, ఓకే ఆ టైంలో ఇలా ఉండేదా, ఇంత మంచి మనుషుల. సో ఇండస్ట్రీ గురించి కూడా మాకు తెలుస్తుంటుంది అనమాట. మీ జర్నీ మాకు అందరికి ఒక పాఠం లాంటిది. అంటే మీరున్నప్పుడు అందరూ మంచి మనుషులేనండి. సార్ స్వార్థం ఉండేది కాదు, డబ్బు గురించి పనిచేసేవాళ్ళం కాదు, పని తపన ఉండేది, ఫ్రాడ్ ఉండేది కాదు. అంటే ఇప్పుడు ఫ్రాడ్ ఉందంటే ఇప్పుడు 100% ఫ్రాడ్ ఉంది. అప్పుడు సార్ ప్రతి ఓడు ఫ్రాడే. ఎందుకంటే సీనియర్ కాబట్టి చెప్తున్నా, పని కంటే ముందు డబ్బులు ఎంత ఇస్తావు, బేటాలు ఎంత ఇస్తావు. ఈ సిచ్యువేషన్లో సినిమా తీసేది 2-3 కోట్లు అంటే వేస్టేజ్ 1-1.5 వేస్టేజ్. సో ప్రొడ్యూసర్ అనేవాడు ఆర్థికంగా ఇబ్బంది ఎలా పడతాడు అంటే ఇక వర్ణాతీతం. ఎవరి చేతికి వచ్చింది వాడు తినేయాలి. అట్లా తయారైంది ఇండస్ట్రీ. మా కాలంలో అట్లా ఉండేది కాదయ్యా ఇండస్ట్రీ. అంతా గౌరవం, మర్యాద, పని నేర్చుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ఎంత నాకు ఇచ్చింది 150 రూపాయలు జీతం. పిఏపి సుబ్బారావు గారిది అర్ధాంగి సినిమా చేసినప్పుడు ఫస్ట్ జీతం. అంటే అప్పటికి 6 సినిమాలు 7 సినిమాలు అప్రెంటిస్గా చేశాను నేను, జీతం లేకుండా. తర్వాత 150 రూపాయలు. సో అక్కడి నుంచి జయసుధాను మురళీమోహన్ గారు యాక్ట్ చేసింది అర్ధాంగి అని ఒక పాత సినిమా ఉంటుంది, పిఏపి సుబ్బారావు. మోహన్ గాంధీ డైరెక్టర్. దానికి 150 రూపాయలు. ఆ 150 రూపాయలు తీసుకున్నట్టు ఉంటే ఆనందం చూడాలండి జీతం తీసుకుంటే. అసలు ఆ రోజులు ఇంకా రావు నాన్న. ఫైనల్గా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే 1-2 సినిమాలు చేసిన జర్నీ కాదు మీది, 1-2 సంవత్సరాలు ప్రయాణం చేసిన జర్నీ కాదు మీది. 45 ఏళ్ల సినీ ప్రయాణం, కొన్ని వందల సినిమాలు, కొన్ని పదుల మంది ఆర్టిస్టులని మీ చేతుల మీదుగా ఇండస్ట్రీకి అందించారు. మీలాంటి ఒక వ్యక్తితో కూర్చొని ఇంతసేపు మీ జర్నీ గురించి తెలుసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మాకు సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.